సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామివారికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, కార్యకర్త మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైందవ సోదరులు కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకునేటువంటి వాతావరణం కలిగినటువంటి రోజు. కర్ణాటక ప్రాంతంలో 12వ శతాబ్దంలో బసవేశ్వర గారు జన్మదినం జరిగింది. ఆ రోజు నుంచి చిన్న వయసులోనే 6-7 సంవత్సరాల వయసులోనే శివభక్తునిగా మారి దేశంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ శివుడు, దేవుడు, శివతత్వాన్ని మనం పుణికి పుంచుకొని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో దేశం మొత్తం సంచరించినారు. అయితే ఈ నేపథ్యంలో బసవేశ్వర స్వామి గారు కొన్ని విషయాలను గుర్తించినారు. ఆ రోజునే 12వ శతాబ్దంలో దేశంలో అంటరానితనము, నిరక్షరాస్యత, పేదవారి పట్ల వివక్షత, ఆడవారి పట్ల వివక్షత, రకరకాలైనటువంటి వివక్షలను ఆయన కళ్ళారా చూసి చెలించిపోయినారు. ఒకవైపు శివతత్వాన్ని బోధిస్తూనే రకరకాలైనటువంటి రచనలు రాసి 160,000కు పైగా రచనలు రాసినటువంటి ఘనత బసవేశ్వర స్వామికి చెందుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే 160,000లో 120,000-30,000 రచనలు కాలగర్భంలో కలిసిపోయింది. కేవలం 20,000-30,000 రచనలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అంటరానితనాన్ని నిర్మూలించాలా, అక్షరాస్యతను పెంచాలా, కుల వివక్షతను నిర్మూలించాలా అనేటువంటి కంకణం కట్టుకుని దేశం మొత్తం కూడా సంచరిస్తూ ఆనాడే కులాంతర వివాహాన్ని చేసినటువంటి ఘనత బసవేశ్వర స్వామి. ఎందుకంటే కుల నిర్మూలన జరిగితేనే దేశంలో ఉండేటువంటి ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా, సుభిక్షంగా ఉంటారనేటువంటిది ఆయనకు సంకల్పం. ఈ కులాంతర వివాహం చేసినప్పుడు అక్కడున్నటువంటి స్థానిక ఉండేటువంటి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ తట్టుకున్నాడు, నిలబడినాడు, పోరాటం చేసినాడు. కేవలం లింగాయతులకు కాకుండానే అన్ని కులాలను సమానంగా చూస్తూ శివతత్వ బోధనలు చేస్తూ సమాజంలో అత్యున్నత స్థాయికి ప్రజలందరూ ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. కాబట్టి బసవేశ్వరుని యొక్క జయంతిని ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆయన రాసినటువంటి రచనలను మనం చదవాలా. దాని ద్వారా సమాజంలో రకరకాలైనటువంటి ఏవైతే కుల వివక్షతలు ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించే దిశగా మనమందరం కూడా ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరికీ కూడా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ